దేవుని వాక్యము ఒక వ్యక్తి జీవితంలో కార్యాలు జరిగించాలి అంటే ఆ వ్యక్తి ఆ వాక్యాన్ని స్వీకరించిన విధానాన్ని బట్టి దేవుని యొక్క ఆశీర్వాదం అనేటువంటిది ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ మనందరము వినే వాక్యం ఒకటే, కానీ ఒక్కటే వాక్యము ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విధంగా ఏం చేస్తుందంటే పని చేస్తుంది. కారణం ఏంటి అంటే ఒక్కొక్కరు ఆ వాక్యానికి స్పందించిన విధానాన్ని బట్టి. అందుకే పౌలు అంటాడు, సిలువను గూర్చిన వార్త ఒకటే వార్త, రక్షింపబడుతున్న వారికి ఆ వార్త దేవుని శక్తిగా మారుతుందంట. అదే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఆ వాక్య ఎలా కనపడుతుందంటే వెర్రితనము. ఇది నన్ను చాలామంది యేసయ్య సిలువ మరణాన్ని చాలామంది అపహాస్యం చేస్తూ అంటున్న మాట ఏంటి అంటే, రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి అంటున్నాడు, 3 మేకులు పీక్కోనోడు ఏమంటున్నాడండి, విన్నారమ్మా ఈ డైలాగు? 3 మేకులు పీక్కోనోడు దేవుడేంటి కదండి. అంటే ఆ వ్యక్తికి ఆ సిలువను గూర్చిన వార్త అర్థం కాలేదు కాబట్టి ఆ వార్త అతనికి ఎలా కనిపించింది అంటే వెర్రితనం. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న మనము ఎవరైనా అలా అనగలమండి? ఎందుకు అనలేమండి? అదే సిలువను గూర్చిన వార్త మనకు తెలుసు కాబట్టి ఆ సిలువను గూర్చిన వార్తలో దేవుని శక్తి అనేటువంటిది, దేవుని ప్రణాళిక అనేటువంటిది, దేవుని యొక్క సంకల్పం అనేటువంటిది ఇమిడి ఉందని మనము గ్రహించగలిగాము. కాబట్టి మనం ఏమనమంటే 3 మేకులు పీక్కున్నాడు దేవుడు కాడు అని మనము